రాజకీయాల్లో తలపండిన నేతల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు కేశవరావు ఒకరు. మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తున్నారు. బీఆర్ఎస్ ఓటమి తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ లోకి వచ్చేశారు. జర్నలిస్టుగా ఉన్న కేశవరావు తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ లోనే ఎక్కువ కాలం గడిచింది. అనేక పదవులు కూడా పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, తరువాత కొత్త రాష్ట్రం ఏర్పాటైన తరువాత కూడా సామాజిక వర్గం కోణంలో ఆయనకు రాజకీయంగా నాడు కాంగ్రెస్, ఆ తర్వాత బీఆర్ఎస్ లో మంచి ప్రిఫరెన్స్ ఇచ్చారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కేకే బీఆర్ఎస్ లో చేరి కేసీఆర్ కు దగ్గరయ్యారు. కేసీఆర్ కూడా కేకేకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. పార్టీలో ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. పార్టీలో కీలక పదవి అప్పగించటమే కాకుండా ముఖ్యమైన విషయాలను కేకేకు కేసీఆర్ అప్పగించేవారు. దీంతో పాటు 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ లో ఉన్న కేశవరావు 2 సార్లు రాజ్యసభ స్థానాన్ని దక్కించుకున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడుగా మెలిగారు. మేనిఫెస్టో కమిటీ నుంచి పార్టీలో ప్రధాన బాధ్యతలను కూడా కేశవరావుకు కేసీఆర్ అప్పగించారు. పార్టీలో సెక్రటరీ జనరల్ ను చేశారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. అలా అన్ని రకాలుగా కేసీఆర్ కేకేను అందలమెక్కించారు. అంతేకాదు, జీహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఆయన కుమార్తె విజయలక్ష్మిని మేయర్గా నియమించారు. అలాంటి కేశవరావు బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే జెండా మార్చేశారు. కారణం ఏది చెప్పకపోయినా, చెప్పలేనంత కారణాలు లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లోనే కేశవరావు పార్టీ మారినట్లు కూడా స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే రాజ్యసభ పదవికి రాజీనామా చేసి పార్టీ మారాల్సిన అవసరం లేదు. కానీ కుమార్తె మేయర్ పదవి కోసమేనని అందరికీ అర్థమైంది. రాజ్యసభ పదవిని త్యాగం చేసినందుకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కేకేను నియమించింది. కేకేకు కేబినెట్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. అయితే రాజీనామా చేసిన 2 రోజుల్లోనే కేకేను నామినేటెడ్ పోస్టులో ప్రభుత్వం నియమించింది. కానీ కేకే పార్టీలో చేరిన నాటి నుంచి పెద్దగా యాక్టివ్గా పార్టీలో కనిపించటం లేదు. అసలు కాంగ్రెస్ లో కేకే ఉన్నారా అన్న అనుమానం కూడా కలుగుతుంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు తరచూ మీడియా ముందు కనిపించే కేకే అసలు కెమెరాల వైపు కూడా చూడటం లేదు. ఆయన అనుకున్న లక్ష్యం కుమార్తె పదవిని కాపాడుకోవటమే. అది మాత్రం నెరవేరింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయన్ను గుర్తించటం లేదన్నది క్యాడర్ వాదన. ఇటీవల కేసీఆర్ ను పొగుడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పై అసంతృప్తిగా ఉన్నారా అన్న ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక్క కేకేనే కాదు, పోచారం లాంటి సీనియర్లు కూడా మచ్చుకైనా కనిపించటం లేదు. ఇంతకీ ఏం జరుగుతుందనేది తెలియాలంటే వారే అధికారికంగా చెప్పే వరకు ఆగాల్సిందే.